కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అక్టోబర్ 8న జరిగే ఉచిత కంటి వైద్య శిబిరం పత్రాలను మిసాల సుమలత ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలు లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ రత్నప్రసాద్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం సుశీల నేత్రాలయ హాస్పిటల్ అధినేత సుధాకర్ రావు గారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ చేయడంతో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు వారు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మరియు 124 సచివాలయం వాలంటీర్స్ సుమలత గారి ఆధ్వర్యంలో మన కంటి వైద్య నిపుణులు సుశీల నేత్రాలయ పి సుధాకర్ రావు గారిచే ఈ వార్డులో అందరికీ కంటి పరీక్షలు చేసి వాళ్ళకు అవసరమైన కంటి అద్దాలు కూడా వారు ఉచితంగా అందజేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రోజా వీధి నందు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది కాబట్టి రోజా వీధి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. అక్టోబర్ 8వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం రోజా వీధి నందు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉచితంగా కంటి అద్దాల పంపిణీ కూడా జరుగుతుంది. ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న నిరుపేద ప్రజలకు లయన్స్ క్లబ్ వారు ఉచితంగా వారి సహకారంతో కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. కళ్ళను కాపాడుకునేందుకు పరీక్షలు అద్దాలు అవసరం. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుందాం. అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీ చేద్దాం. కంటి చూపు లేని నిరుపేద ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుంది. క్యారెట్ చూపును ఎంతోగానో మేలు చేస్తుంది. కంటి చూపు మెరుగుపరుచుకునేందుకు కంటి జబ్బులను నివారించేందుకు పండ్లను తీసుకోవాలి. కంట్లో కటకం శుభ్రం చేసుకోవాలి. పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు మబ్బును మారినప్పుడు చూపు మందగిస్తుంది. కంట్లో శుక్లం మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ ఎండు కొబ్బరిలా మారుతుంది. చూపును ప్రమాదం పెడుతుంది. కంట్లో శుక్లాలను తొలగించేందుకు ఆపరేషన్నే పరిష్కారం. పాలకూర, క్యాప్సికం, చిలకడ దుంపలు, టమోటా రసాయనాలు కంటికి ఉపయోగం. నారింజ, బొప్పాయి, కర్బూజా వంటి వాటి పండ్లను కంటి ఆరోగ్యాన్ని మేలు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.